ఇప్పుడు 2025 సంవత్సరం మే నెల మేషరాశి యొక్క ఫలితాలు గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. 2025 సంవత్సరం మే నెల 1వ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశికి ఎట్లా ఉందో చూద్దాం. ఈ మేషరాశికి చెప్పాలి అంటే గురువు శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగాలేడు. అయితే ప్రతి వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం కదా, మనకు ఏదైనా మంచి చెబుతారేమో అనేది ఎదురు చూస్తారు. మంచి చెబుతారని ఎదురు చూస్తారు. ఆ చెప్పేవాళ్ళని బాగా లెక్కలో పెట్టుకుంటారు. చెడు చెప్పేవాళ్ళని గురించి ఆలోచించరు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ముందు చెడుని చెప్పుకోవడం అవసరం. మంచి అనుభవించాలి అనుకుంటే చెడుని చెప్పుకోవాలి. ఒకడు విపరీతమైన పుణ్యం చేశాడండి, కొద్దిగా పాపం చేశాడు. సరే, యమలోకం తీసుకెళ్ళారు. యమధర్మరాజు అంటారు. యమధర్మరాజు కూడా తన ఇష్ట ప్రకారం చేయడు. ఆ వచ్చిన వాటిని చూసి అయ్యో పాపం ఇంత పుణ్యం చేసుకున్నాడే, చేసుకుంది కొద్దిగా పాపం కదా అని అనుకుంటే, ఏమనుభవిస్తావయ్యా అంటే, కొద్దిగా పాపం, నేను ఈ పాపం ఇప్పుడు అనుభవించేస్తాను, మొత్తం పుణ్యం అనుభవించవచ్చు అనుకున్నట్ట. సరే, పాపబుద్ధి ఎట్లా ఉంటుందంటే, మంచి అందమైన ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎమ్మడబడ్డాడు. ఈ పాపం ఇంకా పెరిగింది, ఇంకా పాపం ఇంకా పెరిగింది. వాడు మాంసాహారి అయినప్పటికల్లా రకరకాల జీవరాశులను తింటానికి అలవాటు పడ్డాడు. వాటి జీవహింస చేశాడు. ఈ పాపం పెరిగి 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 పుణ్యం మొత్తం తరిగి 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 మొత్తం పుణ్యం లేకుండా పోయింది. ఓడి చేసిన పని ఆ పని. దానివల్ల వాడికి వచ్చిన లాభం ఏమన్నా ఉందా? యమధర్మరాజు ఎప్పుడు కూడా తన నెత్తి మీద ఏమీ పెట్టుకోడు. సరే, వీడు ఇట్లా చేశాడండి. ఇంకోటి వచ్చాడు, వాడేమో పాపం ఎక్కువ చేశాడు, పుణ్యం చాలా కొద్దిగా చేశాడు. రెండవ లైన్లో వస్తున్నారు. చిత్రగుప్తుని ఏమయ్యా లెక్క, వీడు విపరీతమైన పుణ్యం చేశాడు, పాపం చేశాడు, కొద్దిగానే పుణ్యం చేశాడు అన్నాడు. సో ఏమయ్యా, నువ్వు పాపం అనుభవిస్తావు, పుణ్యం అనుభవిస్తావు? నేను పుణ్యమే అనుభవిస్తా అన్నాడు. ఈ పుణ్యం అనుభవించాలంతా వెళ్ళాడు. వీడు చేసిన పుణ్యం సూక్ష్మంలో మోక్షం అంటారు. ఆ సూక్ష్మంలో మోక్షం ఏంటంటే, మరి దుర్యోధనుడి చేతిలో సువర్ణరేఖ ఉంది. ధర్మరాజు ఏమో అశ్వమేధ యాగం చేశాడు. ఈయన దగ్గర బంగారం లేదు, మట్టి గడ్డలు ఇస్తే బంగారం అయింది. వాడు బంగారం ఇచ్చాడు, దానం చేసుకున్నాడు, పుణ్యం వచ్చింది. అట్లాగే వీడు విష్ణులో, ఏరా నీకేం కావాలరా? వీడు చేసిన పుణ్యానికి విష్ణుమూర్తి దగ్గర సింహాసనం కూర్చుండే అవకాశం వచ్చింది. నాకు ఆ సింహాసనం చాలన్నాడు. సరే, సింహాసనం తీసుకున్నాడు. ఇంకా ఒక నిమిషమే, ఆ నిమిషంలో వాడు ఇంకేం చేయాలి? ఎవరైతే యమలోకంలో బంధింపబడ్డారో వాళ్ళ మొత్తం వదిలేయమన్నాడు. పాపం చేసిన వాళ్ళు మొత్తం పుణ్యవంతులైపోయినారు. సరే, చివరికి ఏమైంది? విష్ణుమూర్తి అంత గొప్పవాడైనాడు. నీ తెలివితేటలు ఏమైనాయి? మరి ఎక్కువ పుణ్యం చేసుకున్నవాడేమో నరకంలోనే తెచ్చాడు, ఎక్కువ పాపం చేసుకున్నవాడేమో సాక్షాత్తు విష్ణువులో ఐక్యమైనాడు. కాబట్టి ఈ మేషరాశి ఫలితం ఎట్లా ఉంది అంటే, ఈ మేషరాశికి శుక్రుడు, గురువు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. అయితే కాలసర్పదోషం ఉంది. వివాహం కావాలి అంటే సొంత నిర్ణయాలు తీసుకొని పెళ్లి చేసుకుంటే మర్నాడే ఎవరి దారి వాళ్ళది. పెళ్లి చేసుకోవాలంటే జాతకం పూర్తిగా చూపించి పెళ్లి చేసుకోవాలి. గురువు 3ంటికి వస్తున్నాడు. గురువు కూడా రేపటి నుంచి గురువు కూడా బాగాలేడు. కాబట్టి ఈ రాశివాళ్ళ పరిస్థితి ఏమిటంటే, సరిగ్గా చెప్పాలంటే చాలా లోతులో ఉన్నారు. వాళ్ళ మామూలు లోతు కాదు, ఎవరు పైకెక్కలేనంత లోతులో ఉన్నారు. కాబట్టి వీళ్ళని గురించి చెప్పడానికి నాకు మంచి ఎక్కడా ఏమీ కనపట్టలేదు. అందువల్ల నేను చెప్పిన పని ఏమిటంటే, నేను చెప్పానే, ఎక్కువ పాపం ఉండి మొత్తం పోగొట్టుకున్నట్లుగా మీ దోషం పోవాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీ జాతకంలో ఏం దోషాలు ఉన్నాయో దానికి తగిన పరిహారం చేసుకోండి.
మీరు ఎప్పుడు కూడా సుఖంగా ఆనందంగా బతుకుతారు. అది కూడా తగిన చోట చూపించుకోండి. ప్రతి వాళ్ళు అడుగుతున్నారు, ఏమంటే రాశిఫలం కాదయ్యా, డేట్ ఆఫ్ బర్త్ని పెట్టి చెప్పాలి. సరే డేట్ ఆఫ్ బర్త్ ఉందండి, సరే డేట్ ఆఫ్ బర్త్ పెట్టి ఫోన్పే వేయ అంటే ఏం ఊరికి వచ్చా చెప్పచ్చు కదండి, పుణ్యం వస్తుందిగా అని ఒక ఆయన అన్నాడు. ఒక ఆయన ఏం చేశాడంటే, ఏమండి మాకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది, నాకు జాతకం కావాలి, నేను వస్తాను. సరే నువ్వు వద్దు కానివయ్యా, డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో పెట్టి మీరు ఫీజు ఫోన్పే వెయ్యి, నీకు లొకేషన్ ఇస్తాను వద్దు కాని అంటే, బాడుకో మాటలు మాట్లాడబాకు అన్నాడు. నేను నేనయ్యా, నువ్వు మంచిగా ఉండు చాలని చెప్పాడు. ఇట్లా ఉంది పరిస్థితి. కాబట్టి ఎవడి తగిన ఫీజు వాళ్ళు తీసుకుంటారు. కలెక్టర్ తీసుకుంటే శాలరీ బిల్ కలెక్టర్ మాది తీసుకుంటాడా? బిల్ కలెక్టర్ శాలరీ జిల్లా కలెక్టర్కి వస్తుందా? జిల్లా కలెక్టర్ జీతమే, బిల్ కలెక్టర్ జీతమే. మాకు తగినంత తీసుకుంటాము, చెబుతాము, దాంట్లో మీకు ఫలితం ఉండేట్టుగా చెబుతాం. ఆలోచించుకోండి. మీకు అవసరమైతే కింద నెంబర్కి ఫోన్ చేసి మీ జాతకాలు చెప్పించుకోండి. స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు.